శ్రీరాముని కాలంలో సుగ్రీవుని పోషణలో నున్న గౌడులు. బొంబాయి వస్తుప్రదర్శనశాలలోని రాగి ఫలకము. శ్రీమద్రామాయణం యుద్ధకాండములో శ్రీ వాల్మీకి మహర్షి సురను తయారు చేయువారిని గూర్చి వ్రాస్తూ సుగ్రీవుని కపి సైన్యంలో విదేహుడు, వామాక్షుడు, కుండలుడు, బీతావహుడు, మధుడు, చక్రి మొదలగు గౌడులు ఉండే వారిని వీరు సురని సృష్టించి రామదండుకు, కపిసైన్యములకు సమృద్ధిగా సరఫరా చేస్తూ ఉండేవారని, వీరి సంప్రదాయం క్రమంగా ద్వాపరయుగాంతం వరకు ఉందని, శ్రీమన్మహాభారతమున విరాట్ నగరంనను యాదవకులం అస్తమించు కాలములో యాదవులు సురాపానము చేసి వారిలో ఒకరిని ఒకరు హత్య చేసుకుని నశిస్తారని, ఆ కాలమున మద్య పదార్థములను తయారు చేయు వారందరూ గౌడ నామములతో విలసిల్లిన గౌడ కులమునకు చెందిన వారనియు, కలియుగంలో వీరు కూడా అస్తమించారని రాయబడింది. త్రేతాయుగంలో రఘువంశీయుడైన హరిశ్చంద్ర చక్రవర్తి విశ్వామిత్ర మహర్షికి సర్వస్వము దానమిచ్చి రాజ్యాన్ని కోల్పోయాడు. అప్పుడు హరిశ్చంద్రుడు వీరబాహుడనే కాటికాపరికి అమ్ముడై అతనికి సేవలు చేస్తూ ఉండేవాడు. వీరబాహుడు నిత్యం కల్లు త్రాగేవాడు. ఆ కల్లు కుండలను హరిశ్చంద్ర చక్రవర్తి మూయడం మనకు తెలిసినదే. దీని బట్టి మద్యపానము 3 యుగాల పూర్వం నుండి ఉన్నదని మనకు తెలుస్తుంది. శ్రీకృష్ణుని అన్న బలరాముడు కూడా సురను సేవించినట్లు మహాభారత యుద్ధ సమయంలో మద్య మాంసాలను విరివిగా వాడినట్లుంది. మధువు, మగువ, మాంసము ఇవి అప్పటికి ఇప్పటికి వ్యసనపరులకు నిత్యావసరాలై ఉన్నాయి. సత్యయుగం నుండి ఇప్పటి వరకు అన్ని జాతుల వారు కల్లును విరివిగా ఉపయోగిస్తున్నట్లు పూర్వచరిత్ర వలన విశదమవుతుంది. ఈ విధంగా గౌడులు సృష్ట్యాది నుండి ఉండి ఉన్నట్లు మనకు అనేకానేక ఉదాహరణలు లభిస్తాయి. యజ్ఞయాగాది క్రతువులయందును, పితృకర్మలయందును సురను ఉపయోగించుట ఒకప్పుడు శంకర భగవానుడు కైలాసములో ప్రమథగణములతో గూడి సంతోషంగా ఇష్టాఘోషి సలుపుచుండగా స్కందుడేతెంచి శంకరునకు నమస్కరించి, మహాదేవ, ఏ కర్మ ఎట్లు చేస్తే మాతృదేవతలు తృప్తులై మోక్షమును పొందుదురో చెప్పుమని ప్రార్థింపగా ఆనందించిన శంకరుడి విధంగా చెప్పియున్నాడు. వత్స, సుగుణ సంపన్నుడు, బ్రహ్మజ్ఞాన పరాయణుడు నాయంసమున జన్మించిన నా భక్తుడగు దేవగౌడుడైన కౌండిన్య మహర్షి గౌడమంత్ర ప్రభావముచే సృష్టించిన అమృత సిద్ధరసము. వారుని మధ్య దివ్యరసంబులతో పితృదేవతలకు తర్పణము చేసిన వారు తృప్తులై యమరలోకమున కరిగి శాశ్వతానందము నందుదురు. ఈ అమృయ సిద్ధరసము మహర్షులచే శ్లాఘింపబడుట వలన దీని సేవన వలన దేవతలు ఆనందిస్తారు. అందువలన ప్రతివారును యజ్ఞయాగాది క్రతువులందును, పితృకర్మల యందును అవశ్యము దీనినుపయోగింతురు ప్రమాణము. శ్లో 2 పురా సుధా సమాయుత కలౌ సమ్మూలే కాత్మక మధునా వారుని త్యేవా మధు మద్యం తథైవ చాయ్ పురా బ్రహ్మప్రియా సాచ సర్వకర్మార్థ సిద్ధిదా మధునా తర్పితా దేవాః మధునా తర్పితా ద్విజాః మధునా సర్వకర్మాణి మధు అస్సర్వత్ర సిద్ధిదం. 2 దేవతలు, బ్రాహ్మణాది సమస్త జనులు ఫలపుష్పములతోనూ మూలికలతోనూ తయారు చేయబడిన వారుని మద్యము, సుర, కల్లు, తేనె మొదలగు పదార్థములు యజ్ఞయాగాది క్రతువుల యందును పితృకర్మల యందును ఉపయోగించిన దేవతలు, పితరులు తృప్తులయ్యెదరుగాన ప్రతివారు వీటిని అవశ్యం ఉపయోగించవలెనని శాసింపబడింది. స్కంద పురాణం. శివుడు పార్వతీ సమేతంగా తాండవ నృత్యం చేసే సమయంలో సురను సేవించేవాడని, నందీశ్వర, భృంగీశ్వర, చండీశ్వర, వీరభద్రాద్రి శివగణములు నిత్యము వారుని మద్యమును సేవించడి వారని పురాణ గ్రంథాలలో ఉంది. సూర్యభగవానుడు విరామం లేని నిరంతర తన అర్ధ గమనాయాసం బాపుకోవడానికి నిత్యము సురను సేవించునని ఉంది. శ్రీ సీతారామ లక్ష్మణులు వనవాస కాలంలో అగస్త్య మునిని దర్శించడానికి ఆయన ఆశ్రమానికి వెళ్లారు. ఆయన వారిని సాదరంగా ఆహ్వానించి, ఆర్ఘ్యపాద్యాదులతో పూజించి, ఫలపుష్పములతోనూ మూలికలతోనూ తయారు కాబడిన సారాయమును తెచ్చి, వీరి వనవాస క్లేశానికెంతగానో విచారించి, ఓ రామా, ఇది క్రొత్తగా చేయబడిన పానీయము, పానయోగ్యమైనది, పరిమళ సహితమైనది, మధుక పుష్పములతో తయారు చేయబడిన దివ్య సారాయము, వారుని మద్యము ఇది త్రాగిన మీ మార్గాయాసం తీరు అని చెప్పి ఆ సారాయము నీయగా దానిని సీతారామ లక్ష్మణులు సుష్టుగా త్రాగి సేద దీరిరి. దీనిని నాశ్రమ వాసులుగా ఋషులు, ఋషికన్యలు, ఋషి పత్నులు నిత్యము పానము చేసి దివ్యజ్ఞాన సంపన్నులై వెలసిరి. వాల్మీకి రామాయణ అరణ్యకాండ 102 సర్గ. దశకంఠుడు, శివపూజా దురధరుడైన రావణ బ్రహ్మ దీనిని నిత్యము త్రాగేవాడు. రావణుని మరణానంతరం ఉత్తర కమలు చేసే సమయంలో విభీషణుడు పితృకార్యమును నిర్వహించెను. ఆర్యులలో కూడా యజ్ఞయాగాది క్రతువులు, పితృతర్పణము మొదలగు వాని యందును, ఆహితాగ్ని సంస్కారములందును సురాపానము చేసేవారు. ముని పల్లెలలో మతంగ, శరభంగాది మునులు నిత్యము ఈ వారుని మద్యమును సేవించి సత్వగుణ సంపన్నులై దీర్ఘకాలమీశ్వరునారాధించి తరించిరి. క్షీరసాగర మథన కాలమందు వరుణుని కుమార్తెగు వారునీదేవి సుర, కల్లు అనే పేరుతో సురలు చూచుచుండగా ఉద్భవించింది. ఆ సురాదేవిని రాక్షసులు చూడలేదు. సురలు ఆ దేవిని గ్రహించిరి. ఆ సురాదేవిని పరిగ్రహింపనందుకు దితిపుత్రులైన రాక్షసులు అసురులనబడిరి.
దేవతలాసురా దేవిని గ్రహించి పూజించినందున వారు సురలనబడిరి. వేదకాలమున ఆర్యగౌడులని ప్రసిద్ధిగాంచిన ఈ జాతీయులు వారుని దేవిని తమ కులదేవతగా పూజించేవారు. ఈ దేవి పాలసముద్రము నుండి శ్రీ మహాలక్ష్మితో పాటు ఉద్భవించింది గనుక ఈ దేవిని వరలక్ష్మీదేవిగా పరిగణించి ఆశ్వీయుజ బహుళ దశమి మొదలు ద్వాదశి వరకు 3వ దినములు వేదమంత్రములతో సహస్రనామార్చనలతో షోడశోపాచార పూజలు చేసి దానితో బాటు శివలింగార్చన అభిషేకాదులు చేసి ద్వాదశి నాడు సమారాధన చేసి శివప్రసాదము స్వీకరించి ఆనాడి శ్రీవారుని వరలక్ష్మీ దేవికి ఊరేగింపుగా మహోత్సవము చేసి శివపురాణ కాలక్షేపంతో ఆ రాత్రి జాగరణ చేసి మరునాడు ఆ దేవిని పీఠములో ప్రతిష్ఠించి బీదలకు అన్న వస్త్రదానాదులు చేయుచుండెడి వారనియు అందువలననే ఆనాటి గౌడజాతీయులు అష్టైశ్వర్య భోగ భాగ్యములతో తులతూగే వారనియు రాజభోగములను అనుభవించేవరని ఈ విధంగా వారి జీవితము ఆనందమయంగా జరిగిపోయేదని ఆదిగౌడ దీపికయందు వ్రాయబడింది. వివాహాలయ్యాక భరత శత్రుఘ్నులు తన మేనమామ యధాజిత్తు కూడా కేకయ రాజ్యానికి తాతగారి పిలుపున వెళతారు. ఇంతలో దశరథుడు శ్రీరామ పట్టాభిషేకం తలపెట్టి ముహూర్తం నిర్ణయించాడు. ఈ విషయానికి తెలుసుకున్న మందర తన యజమానురాలైన కైకకు దుర్బోధ చేసి ఏ విధంగానైనా భరతునికి పట్టాభిషేకం జరగాలని పూర్వం దశరథ మహారాజు కైకేయికి ఇచ్చిన 2 వరాలను జ్ఞాపకం చేసి అవి కోరుకోమని ప్రోత్సహిస్తుంది. దాని ప్రకారం కైక భరతునికి పట్టాభిషేకం, రాముని వనవాసం కోరుకుంటుంది. వృద్ధుడైన తండ్రి మాట నిలబెట్టడానికి రాముడు సీతాలక్ష్మణులతో వనవాసానికి వెళతాడు. పుత్ర వియోగం భరింపలేక దశరథుడు 4 కొడుకులుండి కూడా ఒక్కడు దగ్గర లేకుండా మరణిస్తాడు. అప్పుడు వశిష్ఠుడు భరత శత్రుఘ్నులకు కబురు చేసి రప్పిస్తాడు. వారు వచ్చి తండ్రి మరణం, రామలక్ష్మణులు లేకపోవడానికి కారణం అడిగి తెలుసుకుని తల్లిని ఎంతగానో దూషించి తండ్రికి అంత్యక్రియలు చేసి రాముని తీసుకుని వస్తానని ప్రతిజ్ఞ చేసి మంత్రి సామంత, పురోహిత, చతురంగ బలాలు వెంటరాగా జానపదులు, అయోధ్యా పురవాసులను వెంట తీసుకుని రాముణ్ణి వెతుక్కుంటూ అరణ్యాలకు బయలుదేరతాడు. మార్గమధ్యలో భరద్వాజ మహర్షి ఆశ్రమం కనిపిస్తుంది. వెంటనే భరతుడు అనతి దూరంలోనే రథం దిగి పాదచారి అయి ముని వద్దకు వెళ్లి ఆయనకు ప్రణమిల్లి తాను వచ్చిన సంగతి చెప్పి దుఃఖిస్తాడు. అప్పుడు భరద్వాజుడతనిని సాంత్వనపరిచి ఆనాటికి తనకు అతిథులుగా ఉండమని వారిని ఒప్పించి వారికి గొప్ప విందు చేయ సంకల్పించి తన తపోమహిమతో స్మరణ మాత్రముతోనే విశ్వకర్మను రావించి విషయానికి చెప్పి భరత మహారాజుకు ఆయన పరివారానికి అంతకు వసతి గృహాలు నిర్మింపుమని, వారి కొరకు కొన్ని చెరకు రసంతోనూ, కొన్ని మైరేయమనే పుష్పఫలాదులచే చేయబడిన సారాయముతోనూ, కొన్ని కల్లుతోను నిండిన సరస్సులను సృష్టించి పానార్థమునకు ఉపయోగునట్లు చేయమని ఆజ్ఞాపించగా విశ్వకర్మ అత్యంత సుందర భవనాలను, వాటిలో స్వర్ణ రజిత పాత్రలను, తూగుటుయ్యాలను, హంసతూలికా తల్పాలు మొదలైన సౌకర్యములు అన్నింటిని కల్పించి కల్లు సారాయముతో నిండిన సరస్సులను సృష్టించాడు. తరువాత ముని దేవేంద్రుని పిలిపించి దేవతా వస్త్రాదులు, దేవకాంతల నాట్యాలను ఏర్పాటు చేయించాడు. చంద్రుని వలన వివిధాన్నములు, భక్ష్య, భోజ్య, లేహ్య, పేయ, చోష్యాదులను, పానము కొరకు మధుసిద్ధి రసము, విప్ప సారాయి, వారుని మద్యము, కల్లు మొదలగు అనేక రకములైన పానీయాలను, అనేక రకములైన మాంసాదులతో కూడిన కూరలను తయారు చేయించి భరతునకు అతని అపారసేనకు విందు చేశాడు. భరతాదులందరూ భోజనాదులతో పాటు తృప్తిగా సురాపానము చేసి విశ్రమించారు. సీతాన్వేషణ కొరకు లంకలో ప్రవేశించిన హనుమంతుడు సురాపానాముతో మత్తెక్కి వివశులై పడివున్న రావణుని అతని పక్కన ఉన్న రాక్షసి స్త్రీలను చూశాడు. ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన పాఠశాలలను, అందులో ఉన్న సారాయము మొదలగు వాటిని చూశాడు. మూలం వాల్మీకి రామాయణం, మహాభారతం. పాండవుల అజ్ఞాతవాస సమయంలో మారు వేషాలలో విరాటుని కొలువులో కుదిరి వారికి సపర్యాలు చేస్తున్నారు. అందులో ద్రౌపదీదేవి విరాటుని భార్య అయిన సుదేష్ణా దేవి వద్ద పరిచారికగా ఉండేది. ఒకనాడు సుదేష్ణా దేవి సోదరుడు కీచకుడు అక్క వద్దకు ఆమె వద్దనున్న జగదేక సుందరిని చూచి కామించి ఆమెను పొందాలన్న కోర్కెను అక్కతో చెప్పాడు. నా మాట వినకపోతే రాజ్యమంతా సర్వనాశానం చేస్తానని చెప్పాడు. ఇక వేరే దారిలేక సుదేష్ణాదేవి ద్రౌపదితో ద్రాక్ష సారాయమును తీసుకుని వెళ్లి తన సోదరుని భవనంలో ఇచ్చిరమ్మని చెప్పింది. సారాయముతో వచ్చిన ద్రౌపదిని చూచి కామాతురుడైన కీచకుడు ఆమెను బలవంతంగా పట్టుకోబోయాడు. ఆమె అతని బారి నుండి తప్పించుకుని వంట ఇంట్లో ఉన్న భర్త భీమునితో మొరపెట్టుకోగా ఆమె చీరను చుట్టుకుని ద్రౌపదిలా కీచకుని సంజ్ఞ చేసి సంహరిస్తాడు. ఆ కాలంలోని శివగౌడులు అమృత సిద్ధ రసాన్ని తయారు చేసి ఆయా దేశాధినేతలకు పంపి అంతఃపురాలకు కాపలా వారిచేత సరఫరా చేయించి వరిచేత అధికంగా గౌరవింపబడేవారు. ఆ రాజులు సంతోషంతో ఆ గౌడులకు తమ రాజ్యమందలి కొంత రాజ్యమిచ్చిగాని, కొన్ని గ్రామాలను దానంగా గాని ఇచ్చేవారు. వాటిని ఈ గౌడులే సొంతంగా పాలించి వచ్చే ఆదాయంతో సుఖంగా జీవించేవారు.
ఇట్టి గౌడులను మహారాజులు తమ ఆస్థానంలో గౌరవనీయ వ్యక్తులుగా పరిగణించి మిగతా వారితో సమానంగా ఆసనాదులనిచ్చి అదరించి పోషించేవారు. ఈ విధంగా సురాపానం సృష్ట్యాది నుండి నేటి వరకు అవిచ్ఛిన్నంగా సాగుతుంది. మహారాజులు మహాత్ములగు వారు అందరూ సురాపానం చేసినట్లు మనకు చరిత్రలో ఉదాహరణలు కోకొల్లలుగా లభిస్తాయి. గాంధీజీ కూడా తాను స్వయంగా నీరాను తాగినట్లు వ్రాసుకున్నాడు. శుక్రాచార్యుడు సురను శపించుట కచ దేవయాని కథ. ఈ కథ శ్రీమదాంధ్ర మహాభారతం ఆదిపర్వం తృతీయాశ్వాసంలోనిది. ఈ పర్వాన్ని కవిత్రయంలోని మొదటి వాదైన నన్నయ భట్టారకుడు వ్యాసకృత సంస్కృత భారతాన్నుండి ఆంధ్రీకరించాడు. భారతంలో చతుర్వేద సారమంతా నిండి యుండుట బట్టి దీన్ని పంచమ వేదమని, భరత వంశస్థుల చరిత్ర ఉండుట వలన భారాతమని, గొప్ప అర్ధ గౌరవం కలది కనుక మహాభారతమని, పూర్వ రాజుల చరిత్ర ఇందులో ఉండుట వలన దీనిని ఇతిహాసం అని, సర్గ ప్రతిసర్గ వంశ మన్వంతర వంశానుచరితము అనేడి 5 పురాణ లక్షణములు ఉండటం బట్టి దీనికి పురాణమని ప్రసిద్ధ నామములు ఉన్నాయి. ఇది 11వ శతాబ్దంలో రాజమహేంద్రవరం రాజధానిగా వేంగి దేశము నేలిన రాజరాజ నరేంద్రుని ప్రోత్సాహంతో ఆస్థాన కవి అయిన నన్నయ దీనిని తెలుగించాడు. సంస్కృతము మొదలగు అనేక భాషలలో కవిరాజశేఖరుడని ప్రసిద్ధి నొందిన నారాయణ భట్టును గౌడకులజుడు ఈ నన్నయకు సమకాలీకుడు. వ్యాస భగవానుడు జన్మే జయనుకు భారత కథను వినిపించుమని వైశంపాయుని నియమించాడు. అతడు కథను ప్రారంభించి కౌరవ వంశక్రమాన్ని తెలుపుచుండగా యయాతి ప్రసక్తి వచ్చింది. అప్పుడు జనమే జయనుకు సందేహం వచ్చి, ఓ మహాత్మ, యయాతి మహారాజు బ్రాహ్మణ కన్య అయిన దేవయానిని వివాహమాడడం ఎలా సంభవించింది? ఆ యయాతి చరిత్ర చెప్పు అని ప్రార్థింపగా వైశంపాయనుడు యయాతి చరిత్రకు ముందుగా దేవయాని వృత్తాంతం చెప్పుట కొరకై దానికి సంబంధించిన కచుని విద్యాభ్యాసం గురించి ఈ విధంగా చెప్పాడు. ఓ జనమే జయ మహారాజా, వృషపర్వుడనే రాక్షస రాజుకు శుక్రాచార్యుడు గురువై సమస్త విధముల రాక్షసులకు మేలు చేయుచుండెను. నిత్యము రాక్షసులకు జరిగే యుద్ధంలో మరణించిన వారిని తన మృత సంజీవని విద్యతో బ్రతికిస్తున్నాడు. ఆ సంగతి తెలిసిన దేవతలు మిక్కిలి భయపడి ఇలా అయితే రాక్షసులను జయింపలేమని ఎలా అయినా శుక్రుని వద్ద గల మృత సంజీవని విద్యను సంపాదించి తెలుసుకురాగల మహానుభావుడు ఎవరా అని ఆలోచించి అందుకు బృహస్పతి కుమారుడైన కచుడే తగినవాడని అందరూ కలిసి కుమారా, మేము ఒక సహాయం కోరకుని వద్దకు వచ్చియున్నాము. నీవు చిన్నవాడైనను నియమ పాలన చేయువాడవు, గుణసంపన్నుడవు, అన్ని విధాల యోగ్యమైన వాడవు. నిత్యము మనకు రాక్షసులతో యుద్ధం జారగటం, అందులో మరణించిన రాక్షసులు బ్రతికి రావడం జరుగుతుంది. దానికి గల కారణం శుక్రుని వద్ద గల మృత సంజీవనీ విద్య. ఇలా కొనసాగితే మనము ఆ రాక్షసులను జయించడం చాలా కష్టం. మనకు మృత సంజీవనీ లేని కారణంగా ఆ రాక్షసుల చేతిలో చంపబడుతున్నారు. కనుక నీవు ఆ శుక్రాచార్యుని ధైర్యంతో ఆశ్రయించి మృత సంజీవనీ విద్యను సంపాదించి మన దేవతలను కాపాడవలెను. అలానే శుక్రునకు దేవయాని అనే కూతురుంది. ఆమెపై తండ్రికి మిక్కిలి ప్రీతి. శుక్రుడు కుమార్తె మాటను త్రోసివేయడు. కనుక నీవు ఆమె మనస్సుకు నచ్చునట్లుగా ప్రవర్తిస్తూ శుక్రునితో పాటు ఆమెను కూడా సేవించి ఆ మృత సంజీవని విద్యను సాధించుమని ప్రోత్సహించారు. దేవతలా కోరికను అనుసరించిన కచుడు వృషపర్వుని పట్టణానికి వెళ్లి అక్కడ వేదాధ్యాయన పరుడై దానవులందరికి గురువై ఉన్న శుక్రుని చూసి, మహాత్మ, నేను కచుడను, బృహస్పతి కుమారుడను, నీకు శిష్యుడనై యుండి సేవలు చేయడానికి వచ్చాను. నన్ను శిష్యునిగా స్వీకరించి నన్ను కరుణింపుమని ప్రార్థించాడు. కచుని కోమలత్వాన్ని, క్రమశిక్షణని, వినయ విధేయతలను చూసి శిష్యునిగా అంగీకరించెను. కచుడు విధేయుడై నిష్ఠాగరిష్ఠుడై గురువు మనోహలోచనములను గ్రహించి ముందుగానే తదానుగుణంగా ప్రవర్తిస్తూ గురుపుత్రిక అయిన దేవయానికి మిక్కిలి విధేయుడై పూలు పండ్లు క్రోస్తూ ఆమెకు ప్రీతి కలిగిస్తూ ఉండేవాడు. ఇలా ఎన్నో ఏళ్ళో గడిచిన పిదప శుక్రునకు కచుడు ప్రియశిష్యుడైనాడు. ఇది చూసి రాక్షసులు సహింపలేకపోయారు. దానితో పాటు దేవతల గురువైన బృహస్పతి మీద పగ కూడా తోడు రాగ ఎలా అయినా కచుడిని చంపవలెనని ఎదురు చూస్తున్నారు. ఒకనాడు కచుడు హోమధేనువుల్ని కాస్తూ అడవిలో ఒంటరిగా కనిపించాడు. అదే సరైన సమయమని కచుడిని చంపి ఒక చెట్టుకి వ్రేలాడదీసి వెళ్ళిపోయారు. సూర్యాస్తమైనా కచుడు రాకపోయేసరికి దేవయాని తండ్రి వద్దకు వెళ్ళి, నాయన గారు, సూర్యుడస్తమించినా కచుడు అడవి నుండి ఇంకా రాలేదు. హోమధేనువులు కూడా వాచినవి. నాకెందుకో అనుమానంగా ఉన్నది అనగా, శుక్రుడు తన దివ్యదృష్టితో జరిగినది తెలుసుకుని మృత సంజీవనిని కుమార్తెకు ఇచ్చి కచుడిని బ్రతికించి తీసుకురాగా శుక్రుడు, దేవయాని సంతోషించారు. తమ ప్రయత్నం విఫలించిందని తెలుసుకుని ఈసారి కచుడిని నామరూపాలు లేకుండా చేయాలని తలచి అవకాశం కోసం చూస్తూ ఒకనాడు అడవిలో దొరికిన కచుడిని చంపి కాల్చి బూడిద చేసి ఆ భస్మాన్ని కల్లులో కలిపి నేర్పుతో ఆ కల్లును శుక్రునికి తాగించారు. సురాపానం కలిగిన మత్తులో శుక్రుడా సంగతి గ్రహింపలేకపోయాడు. కచుడు కనబడకపోనందుకు దేవయాని దుఃఖించి తండ్రి వద్దకు వెళ్లి ఈ రోజు కూడా కచుడు రాలేదని,
రాక్షసులు అతనిని చంపి ఉంటారని మొరపెట్టుకోగా శుక్రుడు తన దివ్యదృష్టితో లోకలోక పర్వతము వరకు గల సామస్తము చూచాడు. ఏ లోకంలోనూ కనబడలేదు. చివరకు కచుడు బూడిద రూపంలో కల్లులో కలిసి తన కడుపులో ఉన్నాడని తెలుసుకుని కల్లు వలన కలిగిన దోషాన్ని, రాక్షసులు చేసిన అపకారాన్ని గ్రహించి మిక్కిలి కోపించి పూర్వమనేక జన్మలయందు పుణ్యకర్మములెన్నియో చేసినందున కలుగు జ్ఞానము కల్లు త్రాగుట వలన క్షణంలో నశించును. జనులెవ్వరునూ కల్లు త్రాగరాదు. నేడు మొదలు బ్రాహ్మణులు మొదలగు జనులీ కల్లు త్రాగిన ఎడల పాపముల యందు దగిలి భ్రష్టులైపోవుదురు. నేనీ కట్టడి చేశాను, జనులందరూ దాన్ని అనుసరింపవలెను అని శుక్రుడు మద్యపానాన్ని శపించాడు. శుక్రాచార్యుడు సురాపానమును మహాపాతకంగా శపించి తన ఉదరమున ఉన్న కచుని వెంటనే బ్రతికించడు. అప్పుడు కడుపులో ఉన్న కచుడు, ఓ పుణ్యాత్ముడనీ దయవల్లన నా దేహమును, ప్రాణమును, బలమును పొందాను. కాని బయటకు వచ్చు మార్గము చెప్పుము అనెను. తన ఉదరము చీలకుండా ఇతను బయటకు రాలేడు. పొట్ట పగిలి మూర్ఛిల్లిన నన్ను బ్రతికింపవలసియుండు అని తలచి కచునకు మృత సంజీవనీ మంత్రాన్ని ఉపదేశించాడు. అప్పుడు కచుడు శుక్రుని పొట్ట చీల్చుకుని వచ్చి మూర్ఛిల్లిన గురుదేవునను బ్రతికించాడు. ఇలా చాలా ప్రయాసతో శుక్రుని వద్ద నుండి విద్య సంపాదించి చాలా కాలమైన తరువాత కచుడు గురువు అనుమతి పొంది స్వర్గలోకమునకు పోదలచి ఆ విషయానికి దేవయానికి చెప్పాడు. ఆ మాటలు విన్న దేవయాని అతని ఎడబాటుని సహింపలేక దుఃఖిస్తూ, బ్రాహ్మణ శ్రేష్ఠుడవైన ఓ కచుడా, నీవు బ్రహ్మచారివి, సత్ప్రవర్తన కలిగిన వాడవు, నేను కన్యను. మన ఇరువురికి మన్మధుని మాయ వలన ఎప్పుడో పెండ్లి అయిపోయింది. నా తండ్రి దయచేయ సంజీవనీ విద్యను పొందావు. దాంతో పటు నన్ను కూడా పెండ్లాడి నాకానందాన్ని కలిగింపుమని ప్రాధేయపడింది. దేవయాని మాటలు విన్న కచుడు, గురుపుత్రి చెల్లెలితో సమానం, నేను నిన్ను నా చెల్లెలుగా భావించాను అని చెప్పగా దేవయాని కోపంతో, నీవు నా కోర్కె తీర్చవు కనుక నీకు సంజీవనీ విద్య ఫలింపక విఫలమగుగాక అని శపించింది. దానికి కచుడు, ఓ సోదరి, నేను ధర్మ మార్గము విడువని వాడను కావున ఈ సంజీవనీ విద్య నాతో ఉపయోగించలేకున్నను. నేను ఉపదేశించిన వారికి పనిచేయునుగాక. నీవు అధర్మాన్ని తలపెట్టవు కనుక నిన్ను బ్రాహ్మణేతరుడు వివాహమాడుగాక అని ప్రతిశాపమిచ్చి వెంటనే స్వర్గానికి పోయి మృత సంజీవనీ విదునుపదేశించి వారికెంతగానో సాయపడి మేలు చేస్తున్నాడు. పురాతన చారిత్రాత్మక శాసనాదులను గూర్చి చాలా వరకు తృతీయ, చతుర్థాధ్యాయములలో వివరించాను. మిగిలినవి ఈ అధ్యాయములో పొందుపరుచుచున్నాను. పూర్వము 9-10 శతాబ్దములలో ఈ గౌడ జాతీయుల మహారాజుల రాజ్యకాలములో యుద్ధ రంగమునకు పోయే పదాతాది చతురంగ దళములకు, అశ్వగజాది వారు వాహనములకు పనికి వచ్చే వివిధ రకములైన మద్యములను తయారు చేయించి, మహారాజుకు ప్రత్యేక మద్యములను తయారు చేయించి ఇచ్చుట వలన వీరు మద్యకృతాది వర్గముగా పరిగణింపబడి వారి వారి ఆస్థానములందు గౌరవింపబడేవారు. ఈ వర్గము వారికి రాజ్యాధిపతులు పారితోషముగా వారి రాజ్యమందలి కొంత రాజ్యమిచ్చుటగాని, కొన్ని గ్రామములను ఇచ్చుటగాని చేయుచుండిరి. ఇది పురాతన కాలము నుండి వస్తున్న సదాచారము. ఆ రాజ్యములను రాష్ట్రాదులను పాలించు వారిని రాష్ట్రగౌడులని, గ్రామాలని పాలించు వారిని ఊర్గౌడులని పిలిచేవారు. వీరు కూడా యుద్ధ సమయాల్లో స్వదేశ రక్షణకు చతురంగ బలాల్లో వరివారి హోదాలను అనుసరించి ఉద్యోగులుగా ఉండేవారు. యుద్ధ రంగములో వీరికి ప్రత్యేక స్థానము ఉండేది. అట్టి వారికి గురుతులుగా మహారాజావారి అధికార చిహ్నలతో ఉండే ఎర్రని పచ్చని రంగులు గల చాందినీ తొడుగులు, బాహువుల వలె ఉండే చామరములు బిరుదులుగా ఉండేవి. అట్టి బిరుదములు గల వారిని శత్రువులు తాకేవారు కాదని ఆదిగౌడ దీపికలో వ్రాయబడింది. అందువలన ఈ రాష్ట్ర గౌడులు రాష్ట్ర పాలకులుగా ఉండే వారనిపై ప్రమాణము వలన తెలియచున్నది. అట్టి పాలకుల పేర్లు లభ్యము కాలేదు, కని రాష్ట్రములను పాలించినట్లు మాత్రము శాసనముల వలన తెలుస్తుంది. మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినంత వరకు అట్టి రాష్ట్రగౌడులు ఎక్కువగా నిజాం రాష్ట్రంలో ఉండేవారు. వారి రాజధాని నగరాలు కట్టలూరు, మాల్యకేటాదులు, ఉస్మానాబాదు ప్రాంతంలో ఉన్నాయి. ఈ మాల్యకేటము ప్రపంచంలో 4వ సార్వభౌముడని ప్రశంసింపబడిన గోవిందరాజు రాజధాని. అశోకుని రాజప్రతినిధి నివసించిన సువర్ణగిరి, అమూల్యమైన అశోకుని శిలాశాసనంలో దొరికిన మాస్కే అనునది రాయచూర్ ప్రాంతములో ఉంది. విక్రమాంక దేవచరిత్రలో బిల్హణ కవిచే వర్ణింపంబడిన 6వ విక్రమాదిత్యుని రాజధాని అయిన కళ్యాణమురము గుల్బర్గా మండలములో ఉంది. ఈ రాష్ట్రములో ఇంకా చరిత్ర ప్రసిద్ధికెక్కిన గంగాపురము, నేలకొండపల్లి, పానుగల్లు, ధర్మపురి, నందగిరి, ఆమనగల్లు, ఏలేశ్వరము, ఓరుగల్లు మొదలైన గ్రామాలున్నాయి. రాష్ట్ర గౌడుల గురించి పశ్చిమ చాళుక్యులు, చోళులు, కాకతీయులు మొదలగు ఆంధ్ర రాజుల చరిత్రలలో ఇంకా ఎన్నో నిగూఢ చరిత్రాంశాలున్నాయి. మహమ్మదీయుల ఎడతెగని దండయాత్ర ఫలితంగా నిజాం రాష్ట్ర రాజులు సర్వస్వాన్ని కోల్పోయారు. చిన్నాభిన్నము కాని హిందూ దేవాలయము గాని, దేవతా విగ్రహములు గాని, రూపు మాయని దేవీ దేవతల విగ్రహాలు గాని లేనేలేవు. శాసనలన్నీ విరగగొట్టబడి చెల్లాచెదురుగా పడవేయబడ్డాయి. హనుమకొండలోని ఒక శాసనములో కాకతీయులు మొదట జైనులని ఉంది. మరొక శాసనములో రుద్రమరాజగౌడు,
గుండరాజు, జగద్దేవుడు, మేడరాజు, గోవిందరాజు, మైల్గిరి దేవుడు మొదలగు వారి పేర్లు వ్రాయబడ్డాయి. కోర్వి, గూడూరు గ్రామములోని శాసనములు నన్నయ్య భట్టుకు పూర్వమున చరిత్రను తెలుపుతున్నాయి. రంగశాయిపేట గుట్ట వద్దనున్న గుహలోని శసనములు, సిద్ధేశ్వరాలయ గుహాశాసనాలు ఆంధ్ర వైభవాన్ని చాటుచున్నవి. అయ్యవోలు శాసనము వలన అనపోత నాయకుడు అను వెలమవీరుడు సోమకుల పరశురామ బిరుదము పొందినట్లుంది. టేకుమాలు శాసనంలో ప్రతాపరుద్రుని మంత్రి పురపరి మహాదేవ నాయకునై ఉంది. సామంత శూరుని శాసనం, పానగల్లు శాసనము, ఇనుగుర్తి శాసనము, కొలనుపాక శాసనములలో రుద్రమదేవి గణపతి దేవుని పుత్రిక అని ఉంది. ద్విసింహ గౌడు కుమారుడు రుద్రమ గౌడని తెలుస్తున్నది. హైదరాబాదు సమీపంలో కొలనుపాక క్షేత్రం ఉంది. ఇందులో వీరనారాయణాలయం ఉంది. 1700 సంవత్సరంలో మల్లికార్జున సిద్ధయోగి అను ఒక సిద్ధుడు కొలనుపాకలో గౌడ మత స్థాపనను గురించిన వృత్తాంతాన్ని గౌడపురాణం అనే పేరుతో ద్విపద కావ్యంగా గ్రంథస్థం చేశాడు. మహమ్మదీయుల దండయాత్రలో సుసంపన్నమైన గౌడులు నిర్మించే చిత్రవిచిత్ర శిల్పములు గల ఆలయాలన్నీ నేల మట్టమై రూపు మాసిపోయాయి. వృత్తులు నశించాయి. పూజా పునస్కారాలు శూన్యమయ్యాయి. ఎందరెన్ని విధాల నాశనం చేసినప్పటికీ కొన్ని చోట్ల ప్రాచీన శిల్పకళ మాత్రం అప్రతిహతంగా నిలబడి ఉంది. ఓరుగల్లులోని శంభుని గుడివారి మతోన్మాదం, అత్యాచారాల వలన రూపుమాసింది. ఇప్పుడున్న ఆలయం ఈ మధ్య కట్టింది. ప్రస్తుతం కొలను పాకలోని వీరనారాయణాలయము, అల్లదుర్గంలోని వీరభద్రాలయం, నుగునూరులోని శివాలయం, వేములవాడలోని రాజేశ్వరి ఆలయము మొదలైనవి. పంట చెరువులోని 300 జైనుల ఆలయాలను శైవులు శివాలయాలుగా మార్చివేశారు. హనుమకొండలోని పద్మాక్షి అమ్మవారి జైన దేవత ఇప్పుడామె కాళేయ అవతారమైనది. ఇవన్నీ కూడా మత కలహాలతో పొందిన రూపాంతరములని గమనించవలసింది. రాయన భాస్కరుడనే మంత్రి తెలుగు దేశమంతటిలోనూ గొప్ప పేరు పొందినవాడు. దానిక్కారణం అతడు చేసిన ప్రజా ఉపయోగ కార్యక్రమములే. దాన్నే మంత్రి మహానాటికట్టుబాట్లు అని అంటారు. మొదట ఈ కాట్టుబాట్లు కొందరికి బాధించినట్టు కనిపించినా తరువాత అన్ని వర్ణముల వారికి అంగీకారయోగ్యమైనవి. అందువలన దీనిని సాధించి తెచ్చిన ఈ రాయన భాస్కరుడు అన్ని వర్ణాల వారి వలన విశేష గౌరవాన్ని పొందాడు. ఆ శాసనములు వాని కాలమున ఈ క్రింది విధంగా ఉంది. 1వ శాసనం శాలివాహన సం 1428 సం సమమగు క్రోధన సంవత్సరము. 2వ శాసనం శాలివాహన సంవత్సరం తెలియలేదు. 3వ శాసనం శాలివాహన సం 1429 సం సమమగు అక్షయ సంవత్సరము. పై 3 శాసనములలోని విషయానికి ఒక్కటియే. అందులోని మొదటి 2 శాసనములు అశ్వపతి, గజపతి, నరపతి అనే 3 మహారాజుల వలన విధింపబడిన పన్నును మాన్పించుటకు గాను ఈ రాయన భాస్కరుడు వారు కోరినంత మొత్తాన ధనము వారికిచ్చి అందుమూలముగా చేయించిన కట్టుబాట్ల వృత్తాంతాన్ని తెలిపే శాసనాలు. 3వ శాసనం పై 3 రాజులకు ఆ కాలంలో హిందూ దేశానికంతకు ప్రభువగు ఢిల్లీలో ఉన్న అలంగీరు పాదుషా వద్దకు వెళ్లి పై రాజులిచ్చిన మర్యాదలకు పాదుషాను సమ్మతింపచేసి వాని వలన పొందిన ఫర్మానా, ఆజ్ఞాపత్రం అయి ఉంది. ఈ ఫర్మానాలో గౌడ జాతీయుల గురించి ఈ విధంగా వ్రాయబడింది. గమల, కాలాల్, గమండ్ల వాళ్ల పెండ్లిడ్ల సమయాల్లో మాలవాళ్లు వచ్చి గమళ్ల వాళ్ల మందిరాలపై బడి తోరణములు త్రెంపి, పాందిళ్లకు గొడ్డు దుమ్ములు కట్టి, పందిరి పాకలు విరగగొట్టించి, వీధులలో వేసి తగులబెట్టించి, వాహనాదులను విరుగగొట్టించి సంఘ వ్యతిరేకంగా నడిచి, దౌర్జన్యంగా ప్రవర్తించినందుకు గాను మహానాటి వారి సెలవు ప్రకారం మాలవాళ్లు వాహనములు, పల్లకీలు మొదలగునవి ఉపయోగించరాదు. ఈ ఫర్మానా క్రింద పార్సీ మొహరు ఉంది. పాదుషా సంతకం కూడా పార్సీ భాషలోనే ఉంది. దానికి సరియైన తెలుగు సంవత్సరం అక్షయ సంవత్సర చైత్రశుద్ధ దశమి ఇందువాసరం. ఇందుకు తార్కాణము ఈ జాతీయులలోని సామంత రాజులు చాలా కాలం వరకు పారసీకులపై దండయాత్రలు సగించి వారి రాజ్యానికి ఉపద్రవాలు కలుగజేస్తూ వచ్చినందున ముసల్మానులే పరోక్షంగా మాలవారిని ప్రోత్సహించి శుభకార్యాల్లో వీరికి కీడు తలపెట్టి పగ తీర్చుకునేవారు. ఎందుకనగా యుద్ధ సన్నాహాలుండవు. అందువలన ఈ గౌడ జాతీయుల గూర్చి రాయన భాస్కర మంత్రి చరిత్రములో లిఖించిన శాసనము పరిశోధిస్తే మహమ్మదీయులకును ఈ గౌడులకును నిరంతరము శత్రుత్వముతో కూడిన బద్ధవైరమున్నట్టు విశదమవుతుంది. ఆ వైరానికి కారణం గౌడులు మహా ధనవంతులై ప్రభువులను లెక్కచేయక స్వతంత్రంగా జీవించేవారు. కాటమ గౌడుని శిష్యుని వలన ఆదిశంకరాచార్యులు గౌడ మంత్రోపదేశం పొందుట. శంకరాచార్యుల వారు శివాంశతో 785 సనిలో శివశర్మ శ్రీ మహాదేవి అనే దంపతులకు కేరళ దేశములోని శృంగేరి మోరువను గ్రామంలో విళంబి నామ సంవత్సర చైత్రశుద్ధ దశమి నాడు జన్మించాడు. ఈయనకు 8వ ఏటనే ఉపనయనం, 12వ ఏట పితృవియోగం కలిగింది. చిన్నతనము నుండి పర విషయములందు ఆసక్తి గలవాడై తండ్రి మరణానంతరం సన్యసించాలని తలంచాడు.
కాని తల్లి అనుమతించలేదు. ఆమెకు తన మహిమలెన్నో చూపించి చివరకు ఒప్పించి ఆమె అనుమతితో సన్యసించి పాదచారి అయి దేశమంతా పర్యటిస్తూ మతబోధ చేస్తూ తన బోధామృతం వలన అనేక వేల మంది శిష్యులను తయారుచేసి ఆస్తికత్వం దైవచింతన సదాచారములు ప్రతివారికి అలవడేట్లు చేయడానికి ధర్మవిప్లవం తీసుకుని వచ్చిన దేవతామూర్తి. కాంచీపురంలో కామాక్షి అమ్మవారిని ప్రతిష్ఠించి శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించి దేవిని స్తుతిస్తూ 8 శ్లోకాలు వ్రాశాడు. ఇక్కడే ఏకాంబరేశ్వర మహాలింగాన్ని కూడా ప్రతిష్ఠించాడు. శివకేశవులకు భేడా లేదని ప్రచారం చేసేవాడు. తరువాత ఆయన దేశాటం చేస్తూ కాశీనగరం చేరుకుని అక్కడ కొంత శాస్త్రాధ్యయనం చేసి అక్కడ న్యాయశాస్త్ర కోవిదుడు, తర్కవేత్త మండనమిశ్రుడనే మహాపండితుడు ఉన్నాడని విని ఆయనని దర్శించి మాట్లాడవలెనని కోర్కెతో నర్మదానది తీరమందున్న విద్యానిలయమనే పేరుగల మండనమిశ్రుని ఊరికి వెళ్లాడు. శంకరుడు వాని ఇంటికి వెళ్లి ద్వారము వద్ద నిలబడగా అక్కడున్న 8 చిలుకలు శాస్త్రచర్చ చేశాయట. వాటి పాండిత్య మహిమకు ఆశ్చర్యపడిన శంకరుడు, ఆహా, ఒకటి పక్షులే ఇంత పాండిత్యము కలవై యుండగా శిష్య బృందము వారి గురువు ఎట్టి వాడై ఉండునోనని తలచి తత్కాలంలో వానితో వాదించుటకు మనస్సంగీకరించక ఏమీ తోచక ఆలోచించగా మండనమిశ్రుని దొడ్డిలో ఉన్న తాటి కొబ్బరి మొక్కల నుండి ఒక గౌడుడు ఆ చెట్లు ఎక్కకుండానే మంత్ర ప్రభావంతో ఆ చెట్లను క్రిందకు వంచి కళ్ళు గీస్తుండటం చూచి ఇంకా ఆశ్చర్యపడి వాడు బయటకు వచ్చే వరకు వేచి ఉండి వాని వద్దకు వెళ్లి తనకు ఆ విద్యను ఉపదేశించుమని కోరాడు. దానికా గౌడుడు, ఆచార్యవర్య, కౌండున్యోద్భవ సంజాతులగు పూజ్యపాదులు కాటమ మహేశ్వరుల వారు నాకు గురువులు. వారి కృపాకటాక్షములతో ఈ విద్య నేర్చుకుని పొట్ట పోసుకునుచున్నన్నాను. నా గురువర్యులు నాకీ విద్యను ఉపదేశించునప్పుడు తన అనుమతి లేకుండా ఈ విద్య ఇతరులకు ఉపదేశిస్తే అది ఫలించకపోగా దరిద్రుడవు అవుదువని నాకు చెప్పియున్నారు. అందువలన మీకీ విద్యను ఉపదేశిస్తే నేను నా జీవనోపాధి పోతుంది, గురువాజ్ఞను ధిక్కరించినట్టు అవుతుంది. కనుక మీకు నేనీ విద్య నివ్వజాలను అని ఖండితముగా చెప్పాడు. అది వినిన శంకరాచార్యుడు, ఓయు, నీకు గురుధిక్కార పాపం కలుగకుండా చేస్తాను. నేను కూడా మహామహిమాన్వితుడనే. ఇక మీ జీవనోపాధికి వేరొక ఉపాయమాలోచించాను. నీవు ప్రతిరోజు ప్రతి చెట్టు నుండి సురను తీసి దాన్ని విక్రయించి ఉద్రపోషణ చేసుకునే శ్రమలేకుండా నీవు నిశ్చింతగా నీ ఇంటి వద్దనే కూర్చుండి ధనము సంపాదించే మరొక విద్యను నీకిస్తాను. దాని ప్రభావంతో నీ ఇళ్లంతా బంగారు రాసులతో నిండిపోతుంది. మహారాజైనా నీ వద్దకు రావలసిందే అని అతనికి నచ్చజెప్పి వానికి సువర్ణముఖి అనే బంగారు చేసే విద్యను ఉపదేశించి దానికి ప్రతిగా గౌడుని వద్ద నుండి గౌడ మంత్రాన్ని పొందాడు. ఆనందించిన గౌడుడు వెళ్ళిపోయాడు. మండన మిశ్రుడు ద్వారమును బంధించి లోపల పితరులకు శ్రాద్ధకర్మ చేయించి భోక్తలగు వారికి భోజనాలు పెడుతున్నాడు. ఆ తలుపులు ఎప్పుడు తీస్తారో తెలియదు. కాలహరాణ సహింపలేని శంకరుడు మండన మిశ్రుని దొడ్డిలోని కొబ్బరి చెట్టును గౌడమంత్ర ప్రభావం వలన క్రిందకు వచ్చి దాని నెక్కి గోడ దాటి మండన మిశ్రుని వద్దకు వెళ్లాడట. వాని రాకను గమనించిన అతడు ఆశ్చర్యచకితుడయ్యాడట. తరువాత శ్రీశంకర భగవత్పాదులు మండన మిశ్రుని వాదంలో ఓడించి వెళ్ళిపోయాడు. చెట్లను వంగునట్లు చేయు విద్య కాశ్మీరములోని గౌడులకు మాత్రమే తెలుసునని, వారు తమ అసంఖ్యాక శిష్యులకు ఆ విద్య ఉపదేశించారని దాని ప్రభావం వలన వారు తాళవృక్షమును క్రిందకు వంచి సురలను గ్రహించి రాజాంతఃపురమునకు పంపేవారని తెలుస్తుంది. సువర్ణముఖి విద్యను గ్రహించిన గౌడడు ఆ విద్యా ప్రభావంతో అపరిమిత స్వర్ణాలను తయారు చేసి తన పేర నాణెములను పోయించాడని, అందువలన అట్టి నాణెములను కొంతకాలం క్రితం వరకు అట్టి నాణెములను ఈడిగకాసు అని పిలిచేవారని పెద్దలు చెప్పుచుందురు. ఈ ఇతిహాసము వలన గౌడవంశీయుల మంత్రోపాసన గౌరవ ప్రపత్తులు విశదమగుచున్నవి. శంకరాచార్యుడు అంతటి గొప్ప వ్యక్తి గౌడుని వద్ద మంత్రోపదేశం పొందడం ప్రతి గౌడుడు గర్వింపవలసిన విషయానికి. వీరు శ్రీగోపాల గౌడు మహారాజా వారు రాజ్యపాలన చేసే సమయంలో వారి వంశావళిని, తత్ప్రతాప ప్రజ్ఞా సంపన్నతను, వారి సత్యధర్మాచరణాదులను నిత్యము పారాయణము చేయు వంది మాగాదులై రాజాంతఃపురములందు నిత్యము కైవారము చేయుచు మహారాజు మన్నలను పొందుచుండిరి. వీరు రాజమందిరములందే నివసించుచు వేకువ జామున లేచి మహారాజు గారి బిరుదావళులను గానం చేస్తూ గణర సంకీర్తన చేస్తూ వారిని మేల్కొల్పి రాజును, రాణివాసపు స్త్రీలను అంతఃపురముల నుండి శివార్చనకు ప్రేరేపించి వారి కాన్న ముందుగా శివాలయములకు పోవుచు మహారాజు రాకను ప్రజలకు ఎరుకపర్చేవారు. గోపాలగౌడు అస్తమించిన తరువాత వారి ఆస్థానములోని వందిమాగాదులలో ఒక తెగకు చెందిన సుప్రసిద్ధ గుణ సంపన్నులు, ప్రభు భక్తిపరాయణులు, విశ్వాసపాత్రులైన వంది అనే ఒక తెగవారు వారికి గల సర్వస్వము విడిచిపెట్టి సంసారాది సమస్త సుఖములను పరిత్యజించి కాటమ మహేశ్వరుడు యోగ సమాధిలో నుండు కాలమున వారికి సేవలు చేయుటకై వారి యందుగల భక్తి శ్రద్ధలతో శ్రీవారి పాద పద్మములు ఆశ్రయించి మోక్షాపేక్షులై వారి సన్నిధిని ఎల్లప్పుడూ శుశ్రూషలు చేస్తూ వారి వద్ద ఉండేవారు. ఈ విధంగా కొంతకాలం గడిచింది. ఒకప్పుడు కాటమ మహేశ్వరుల వారు యోగ సమాధి నుండి కనులు విప్పి చూసురు. వారి చరణ కమలమందు పడివున్న కొందరు సేవకులను వారు చూశారు. వారాప్పుడు దయార్ద్ర హృదయులై వారితో అయ్యలారా,
మీరీ విధంగా నిద్రాహారాలు లేకుండా నేనేదో చేస్తానని వేచి ఉండటం మంచిది కాదు. మీ కోరిక మోక్షాపేక్ష అని నాకు తెలుసు. అది సామాన్యులెవరికి సాధ్యము కాదు. దానికి శమదమాది సంపన్న జనకమైన పరిపక్వము కావలెను. మీరింకా ఆ స్థితికి చేరుకోలేదు. భూలోకంలో మీరింకా చేయవలసిన పనులు, అనుభవించవలసిన సుఖ సంపదలున్నాయి. కనుక మీరు మీ ఇండ్లకు తిరిగి వెళ్లి నిత్యము గౌడమంట్ర రాజాన్ని పారాయణ చేస్తూ, కౌడిన్య ఋషి పుంగవుని అంశమున జన్మించిన గౌడులను ఆశ్రయించి, వారి వంశావళులను స్తుతింపుచుండిన ఆ గృహస్థులు మిమ్ములను ఎల్లప్పుడూ పోషించి రక్షింపగలరు. నా ఆశీర్ ప్రభావము వలన మీ యందు మన కులస్థులందరికీ ఆదరణ కలిగి మిమ్మలను గౌరవ మర్యాదలతో ఆదరిస్తారు అని వారికి బోధించాడు. అప్పుడు వారంతా ప్రభు, తమ యాజ్ఞానుసారం మేము నడుచుకుంటాము, గౌడమంత్ర పునశ్చరణ వలన మాకు ముక్తి కలుగునట్లు అనుగ్రహింపుడు అని ప్రార్థించారు. సానికి సంతోషించిన కాటమ మహేశ్వరుడు, మీరు కోరిన ప్రకారము పరమేశ్వరుడు మిమ్మలను అనుగ్రహింతుడుగాక అని చెప్పి తిరిగి సమాధిస్థితియందు లీనమయ్యాడు. అప్పుడా గౌడస్తుతి పాఠకులు తమ తమ నివాసములకు వెళ్లి కాటమ మహేశ్వరుని ఆనతి ప్రకారం నడుచుకోజొచ్చారు. వీరు అమృత సిద్ధరస శ్రావకమనే మహామంత్రాన్ని తోటివారికి ఉపదేశించి వారిని తమ శిష్యులుగా చేసుకుని, వారామంత్ర సిద్ధిని పొందిన వారై తత్ప్రభావమున అనాయసముగా అమృత సిద్ధ రసమును కల్పించి బ్రాహ్మణాది సమస్త జాతులకిచ్చుచు వచ్చిరి. వారలా అమృత సిద్ధ రసమును త్రాగి సత్వగుణ సంపన్నులై ఈశ్వరునారాధింపుచు అనంతరము శాశ్వత కైవల్యమును పొందిరి. ఇట్టి మహా తపస్సంపన్నులగు మన వారా కాలమున ఉందే వారనుటకు వేరే తార్కాణం అవసరం లేదు. అందులో కలియుగములో మొదటివాడు కాటామ మహేశ్వరుడు. ఇప్పటికీ మన వారు ఆ పురాణ పురుషుని పూజిస్తున్నట్టు ప్రత్యక్ష ప్రమాణములున్నవి. తెలంగాణలో ప్రతి ఉత్సవంలోనూ మన వారు కాటమయ్యాను విధిగా పూజిస్తారు. అట్టి స్తుతి పాఠకులమిప్పుడు ఏనాట్లు జట్టీలని గౌరవ నామములతో పిలుచుచు మానవారు వారిలో కొందరిని గౌడవందు అని కూడా పిలుస్తారు. సామాన్యంగా వీరు వైష్ణవ మత సాంప్రదాయకమైన వైష్ణవులు. వీరే మనకు గురువులని వస్తూ ఉండడం మనం చూస్తున్నాము. శివారాధకులు, శివపూజా దురంధరులైన గౌడులకు వైష్ణవులు ఎలా గురువులయ్యారో తెలియలేదు. ఒకవేళ కాటమ గౌడుకు ఉపదేశమిచ్చిన జ్ఞాన మహారుషి వైష్ణవుడై ఉండవచ్చును. ఆయన ఉపదేశములలో విష్ణువు గురించియే చెప్పి ఉన్నాడు. గౌడులకు శివకేశవ భేదం లేదని ఇరువురు సమాన ఆరాధ్య దైవములని మనకి ఇతిహాసము వలన తెలియాచున్నది. కళింగ రాజ్యము ఉత్తరమున బ్రాహ్మణి, మహానది నుండి దక్షిణమున నాగావళి వరకు వ్యాపించి ఉండెను. ఇది 1 ఉత్కళ, 2 ఉత్తర తోసల, 3 దక్షిణ తోసల, 4 కాంగోడ, 5 కళింగ అను 5 భాగములు విభజింపబడెను. ఇది చోళరాజు రాజేంద్ర చోళుని అధిపత్యము క్రిందకు 1020 సరికి వచ్చెను. పిమ్మట విజయనగర రాజ్య సార్వభౌముడు శ్రీకృష్ణదేవరాయలు 1515 సని ప్రాంతమున కళింగ గంగా వంశపు రాజులను జయించిన తరువాత ఈ గంగవంశ రాజులకు విజయనగర రాజులతో సంబంధ బాంధవ్యములు వెలసినవి. కాన ఈ గంగా వంశ రాజుల ప్రతిభ ఉత్తరమున మహానది మొదలు పశ్చిమమున తుంగభద్రానది, దక్షిణమున కన్యాకుమారి అగ్రము వరకు వ్యాపించి ఉండెను. మౌర్య చక్రవర్తి అశోకుడు క్రీస్తు పూర్వం 261లో కళింగ దేశము పైకి దండయాత్ర జరుపునప్పటికి కళింగ రాజ్య పాలకుడు భారవేళుడు. ఇతడు జైన మతం అవలంబించేవాడు. ఇతడు లక్షల సంఖ్యలో ఉన్న మౌర్య సైన్యమును వేల సంఖ్యలో ఉన్న కళింగ సైన్యముతో ఎదుర్కొని చాలా సాహసోపేతంగా ఎదురుంచి చివరకు విధిలేక ప్రజాక్షయమునకు ఇష్టపడక లొంగవలసి వచ్చెను. అశోక చక్రవర్తి అప్పటి బౌద్ధపీఠాధిపతి అయిన ఉపగుప్తుని బోధనల వలన రక్తపాతంతో కూడిన యుద్ధములపై విరక్తి కలిగి బౌద్ధ సైన్యాసము స్వీకరించెను. తాను బుద్ధ దేవుని ప్రతినిధిగా భావించి రాజ్యపాలన చేసెను. అశోక చక్రవర్తి యుద్ధములపై విరక్తి పొందినప్పటి నుండి బౌద్ధ సన్యాసిగా మారిపోయెను. వేట, మాంసభోజనము విసర్జించెను. బౌద్ధ మత ప్రచారానికి తన రాజ్యములో ఒక ప్రత్యేక శాఖను ఏర్పరచెను. అదే ధర్మమహామంత్రి శాఖ. ఈ ధర్మ మహామంత్రి ఆధిపత్యము కింద అనేక సహాయ మంత్రులు ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రాష్ట్రములో మత ప్రచార కార్యక్రమమును నిర్వర్తిస్తారు. వీరి ప్రత్యేక మత ప్రచారక ఉద్యోగులు గ్రామములలోనూ పట్టణంలలోనూ సంచారము చేసి బౌద్ధమత సూత్రాలు ప్రచారం చేయడమే కాకుండా ప్రజల ఇబ్బందులను తెలుసుకుని వాటిని ప్రభుత్వాలకు తెలుపుచు వారి అక్కరలను తీరుస్తుంటారు. అశోక చక్రవర్తి తన కుమారుడు మహేంద్రుని, కుమార్తె సంఘమిత్రను సింహళానికి, శ్రీలంక పంపి బౌద్ధమత ప్రచారం చేయించిన సంగతి తెలిసినదే. అశోకుడు బౌద్ధం అవలంబించిన తరువాత తన సైన్యాన్ని యుద్ధకాంక్ష నుండి మత వ్యాప్తిలోనికి దింపాడు. అప్పటి నుండి సైన్యానికి శ్రీసేన అని పేరు వచ్చెను. ఈ శ్రీసేనలోని వారె మన శ్రీశయన కులస్థులు. ఈ సత్యము తెలిసిన సెగిడు జాతి ప్రతినిధులు 1938లో సెగిడి, చెవర, చెట్టుగీత మొదలగు జాతులను అప్పటి ఉమ్మడి మద్రాసు ప్రభుత్వం శ్రీశయన జాతిగా నమోదు చేయించిరి. భారవేలుని అనంతరం కళింగములో సుస్థిరమైన ప్రభుత్వము ఉన్నట్లు చరిత్రాధారాలు లేవు.
అశోకుని తరువాత బుద్ధమతాన్ని ఆదరించిన రాజైన కనిష్కుని ఆధిపత్యములో కొన్నాళ్లు కళింగ దేశమున్నట్లు కనిపిస్తుంది. అశోకుని పాలనలో సేనానాయకులుగా ఉన్న ఈ శ్రీసేనులు గుప్త వంశరాజులు బలహీనమైన పిమ్మట కళింగ రాజ్య ప్రాంతాలలో స్వతంత్రించి స్వతంత్ర రాజ్యముని స్థాపించారు. వీరి రాజధాని మహానది ఒడ్డున గల కటకమగుట చేత గంగ అతి పవిత్రమగుట వలన వీరు తమ వంశమునకు గంగ వంశమని, తమ రాజ్యమునకు గంగ రాజ్యమని నామకరణము చేసిరి. 230 నాటికి కళింగ దేశ దక్షిణ భాగాన్ని గంగ వంశపు రాజులు పరిపాలించనని కొందరు చరిత్రకారులు తెలుపగా 351లో ప్రారంభమైనదని మరికొందరి వాదము. ఏది ఏమైనను 351 నాటికి అనంతవర్మన్ కుమారుడు దేవేంద్రవర్మన్ పరిపాలనలో కళింగ దేశముండెను. 526 సంవత్సరికి మధుకుమార్ నవానురాజు పాలించెను. అంటే అంతకుముందు కాలంలో మధుకుమార్ రాజులు పాలించగా 526 అతని వంశమునకు చెందిన మధుకుమార్ నవ క్రొత్త రాజు పాలించనని అర్థమగుచున్నది. ఈ వంశపు రాజులు 351 నుండి క్రీ. జవ 960 వరకు సుమారు 600 ఏండ్లు నిరాటంకముగా రాజ్యపాలన గావించిరి. వీరు ఉదయపురి, దంతపురి, సింహపురి, కటకము, కళింగపట్నము, జయపురములు రాజధానులుగా చేసుకుని రాజ్యపాలన గావించిరి. ఈ రాజ్యముపై విజయనగర రాజుల ఆధిపత్యము తొలగిన పిమ్మట ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రాజు బలపడి తమ తమ ప్రత్యేక రాజ్యములను ఏర్పరచుకొనిరి. ఈ విధంగా వీరు 5 శాఖలుగా విభజింపబడి బంజరాజులని నామము పొందిరి. వీరిలో ఒక శాఖ వారు మహేంద్ర తనయ నదీ ప్రాంతంలో రాజ్యస్థాపన గావించిరి. వీరు పర్లాకిమిడిని కేంద్రముగా తీసుకుని పరిపాలన గావించిరి. కిషోరి, చంద్రదేవు ఈ శాఖకు చెందిన రాజులు. మరియొక శాఖ వారు జయపురమును రాజధానిగా చేసుకుని పాలింపదొడగిరి. ఈ వంశములో చివరి రాజు విక్రమదేవవర్మ. అట్లే మిగిలిన భంజరాజులు కళింగములో 5 ప్రాంతములందు రాజధానులను స్థాపించి పరిపాలించిరి. వీరిలో మరికొన్ని శాఖల వారు సిరిపురము, వినితపురములను రాజధానిగా చేసుకునిరి. భంజరాజులలో రణభంజుడు, అతని తండ్రి చతుర భంజుడు లేక గంధ హతకుడు ముఖ్యులు. వీరి రాజధాని కిజ్జంగకోట. గంగ వంశపు రాజులు పరిపాలనా దక్షులే కాకుండా శిల్పకళకు విశేష సేవ చేసిరి. శైవమతమును విశేషంగా ఆదరించి అనేక శివాలయములను నిర్మింపజేసిరి. శైవమతముతో పాటు వైష్ణవమును, శాక్తాలయములను కూడా ఆదరించి మత సహనము పాటించిరి. 6వ శతాబ్దము నాటికి కళింగములో శైవాలయములు, వైష్ణాలయములు, శక్త్యాలయములతో పాటు బౌద్ధ జైన మఠములు కూడా ప్రక్కప్రక్కన సామరస్యంతో వర్ధిల్లెను. ఈ దేవాలయ నిర్మాణము 6వ శతాబ్ద 6 నుండి 10వ శతాబ్దం వరకు అవిచ్ఛిన్నంగా జరిగెను. మహానది ఒడ్డున గల గంగాధారిపురంలో నీల మాధవ దేవాలయము, విష్ణాలయము, గణేశ్వరపురములో గల పంచాయతన దేవాలయములు వైష్ణాలయములు, దంతపురి బౌద్ధరాయము, బుద్ధుని దంతముంచి నిర్మింపబడి కాలక్రమమున శిథిలమై మన దేశానికి హ్యూన్తసాంగ్ వచ్చునాటికి 7వ శతాబ్దములో దానిపై పుష్పగిరి ఆరామము వెలసియున్నదని హ్యూన్తసాంగ్ చైనా యాత్రికుని రచనలు బట్టి తెలియచున్నది. జైన మత స్థాపకుడు వర్ధమాన మహావీరుడు క్రీస్తు పూర్వం 4వ శతాబ్దమున జైన మత ప్రచారము చేయుచు కళింగ దేశములో పర్యటించినట్లు చరిత్రాధారములు ఉన్నాయి. అటు పిమ్మట నందవంశపు రాజులు మహావీరుని జైన మతాన్ని మగధ రాజ్యములో వ్యాపింపజేసిరి. గంగ వంశపు రాజులలో ఒక శాఖ వారగు శైలోద్భవ వంశమునకు చెందిన ధర్మరాజు వాజపేయము, అశ్వమేధము, రాజసూయాయాగములు చేసి ఎనలేని కీర్తి గావించెను. ఈ వంశమునకు చెందిన శుభకర అను రాజు 8వ శతాబ్దము ప్రాంతములో ప్రజనాను బౌద్ధ సన్యాసిని చైనా దేశానికి పంపి అక్కడ బౌద్ధమతమును ప్రచారము చేసినట్లు చరిత్రాధారము ఉంది. హ్యూన్ తసాంగ్ 638లో ఓధర దేశమును దర్శించి దాని రాజధాని 5 మైళ్ల పొడవు ఉన్నదనియు, దానిలో 50 హిందూ దేవాలయములు, 10 బౌద్ధ విద్యాపీఠములలో 10,000 బౌద్ధ సన్యాసులు నివసించుచున్నారని అది రేవు పట్టణంగా వర్ధిల్లుచున్నట్లు తన డైరీలో వ్రాసెను. అది పూరి అయి ఉండవచ్చునని కొందరు చరిత్రకారులు ఊహించిరి. కాని దాని చుట్ల ప్రక్కల బౌద్ధ జైన మఠ చిహ్నములు కాంపించాలేదు. కాని హ్యూన్ తసాంగ్ దర్శించిన రాజధాని కటకమయ్యుండుననియు, అక్కడ నుండి పడవలు బయలుదేరి మహానది శాఖల గుండా పోయి బంగాళా ఖాతములో ప్రవేశించి విదేశములతో వర్తక వ్యాపారములు చేసెననికు ఆరుదరు చరిత్రకారులు ఊహించుచున్నారు. గంగ వంశపు రాజులు మొదట బౌద్ధ, జైనాములను ఆదరించినను కాలక్రమేపి శైవమును పోషించి శైవాలయములను నెలకొల్పి అటు పిమ్మట మత సహనము అవలంబించి వైష్ణాలయములను, శాక్త్యాలయములను కూడా నిర్మింపజేసిరి. దీనికి తార్కాణముగా మహేంద్రగిరిపై భీమేశ్వరాలయము, భువనేశ్వరములో లింగరాజ దేవాలయము, నీల మాధవ దేవాలయము, చాముండేశ్వరాలయము, ముక్తేశ్వరాలయము, మార్కండేశ్వరాలయము, స్వర్ణజలేశ్వరాలయము, శత్రుఘ్నేశ్వరాలయము, పరశురామేశ్వరాలయము, పశ్చమేశ్వరాలయము, మోహిని, దుర్గాలయములు ఉన్నాయి. ముఖలింగములో మధుకేశ్వరాలయము, నాగావళి,
వంశధారల మధ్య గల కోటీశ్వరాలయము, సూర్యనాథాలయము, కూర్మనాథాలయములు వెలసినవి. ఈ కూర్మనాథాలయము మొదట శైవాలయముగా ఉండి అటు పిమ్మట వచ్చిన వైష్ణవ మత ప్రభావ వలన వైష్ణవాలయముగా మార్చినట్టు దేవాలయమ నిర్మాణమే చెప్పగలదు. దేవాలయ పోషణార్థము రాజులు కొన్ని గ్రామములను ధారాదత్తం చేసి పూజారులకు వంశపారంపర్య హక్కులను ప్రసాదించిరి. కళింగదేశమున బొద్ధ కాలములో పాళీ భాష, గుప్తుల కాలంలో సంస్కృతముతో పాటు మాతృభాష అయిన ఓఢ్రము కూడా వాడుకలో ఉండేను. గంగ వంశమునకు చెందిన భంజరాజులు ఆంధ్రమును మాతృభాషగా వాడినను సంస్కృత భాషలో పరిచయము కలిగి ఉండిరి. రాజులు భాషా పోషకులే కాకుండా భాషాకారులుగా కూడా వర్ధిల్లిరి. ఉదాహరణకు పర్లాకిమిడిని ఏలిన దేవ్ రాజులు, జయపురమును ఏలిన విక్రమవర్మాది రాజులు తమ ఆస్థానములో పెక్కు కవులను ఆదరించుటే కాక తాము కూడా పెక్కు గ్రంథములను రచించిరి. గంగ వంశపు రాజులు పరాక్రమవంతులై శత్రుభయంకరులైనను తమ ప్రజలను కన్నబిడ్డలుగా చూచేవారు. పేదవారికి పెండ్లిండ్లు చేయుట, దిక్కులేని వృద్ధులకు భోజన వసతి సౌకర్యములు కల్పించుట, దేవాలయమునకు మాన్యములు ఇచ్చి దేవునకు నిత్యభీగ ప్రసాదములు కల్పించుట, పురోహిత కుటుంబముల వారి పోషణ బాధ్యతలు స్వీకరించుట వలన ప్రజలు మిక్కిలి సంతృప్తి చెంది రాజులను దేవునిగా భావించుట మొదలిడిరి. భంజ రాజునకు భంజదేవుడని, అర్క రాజును అర్కదేవుడని ప్రజలు వాడుటచే కాలక్రమేణా అటుపిమ్మట పాలించిన రాజులకు దేవు అనుపదము వంశపారంపర్యంగా వాడుకలోనికి వచ్చెను. 5వ భంజరాజులు కళింగదేశ దక్షిణ భాగాన్ని పర్లాకిమిడిని రాజధానిగాను, కళింగపట్టణాన్ని ఓడరేవుగను చేసుకుని పరిపాలించారు. రాజేంద్ర చోళదేవుడు 1020 కళింగముపై దండెత్తి గంగరాజులను ఓడించినను వారి ప్రతామునకు మెచ్చుకుని వారి రాజ్యమును తమ రాజ్యములో కలుపక పరిపాలనా భారమును వారిపై ఉంచి వారి నుండి కప్పములను మాత్రము వసూలు చేసిరి. చోళరాజులు గ్రామపాలనకు ప్రాధాన్యతను ఇచ్చిరి. గ్రామపాలనా భారమును అనుభవజ్ఞుడైన ఒక రాజకుటుంబీకునిపై మోపిరి. ఇతడు గ్రామమంతటిని అజమాయిషి చేసి గ్రామ భాగోగులు చూసుకునేవాడు. వీరినే బెవరాను నామంతో పిలిచేవారు. శారీ శయనులను కొన్ని ప్రాంతాలలో బెవరులు అని పిలుచుటకి ఇదే కారణం. ప్రాచీన కాలములో రాజులు రథములపై పోయు యుద్ధము చేయువారు. రథములను నడుపువారు రథుకులు. రథానికి ఇంకొక పేరు శకటము. శకటమును నడుపువాడు శకటి. ఈ శకటి అను పదము కాలాంతరము రూపాంతరము చెంది శగడిగా మారినది. జట అను పదము జడగస్తు, అటవి అనుమాట అడవిగను వాడుకలోనికి వచ్చినవి. శకటి అను పదము శగడిగా మారి శగడీలు, సెగడీలు, చెగిడీలు అను పేర్లు ప్రాంతీయతను బట్టి కాలనుగుణంగా వాడుకలోనికి వచ్చినవి. విజయనగర సామ్రాజ్యాధీశుడైన శ్రీకృష్ణదేవరాయలు మరణానంతరం అతని అల్లుడుగు అలియరాయల పాలనలో అతడు ఖురానును అవమానించుటచే బహమని, బీజాపూర్, బీదరు, బీరారు, అహమ్మదునగరు, గోల్కొండ నవాబులు తమలో తమకు గల వైషమ్యాలను మరచి ఏకమై విజయనగర రాజ్యముపై దండెత్తి దానిని సర్వనాశనం చేసిరి. భూతల స్వర్గమై దేదీప్యమానంగా శోభవంతమైన రాజధానిగా ఉన్న విజయనగరంపై చాలాసార్లు దండెత్తి నేలమట్టము గావించారి. ఈ యుద్ధ సందర్భములో విజయనగర రాజులకు సామంతులైన గంగవంశ రాజులు మహమ్మదీయులతో హోరాహోరీగా పోరాడి కడు ధైర్య సాహసాలను ప్రదర్శించారు. దానికి మహమ్మదీయులు మండిపడి గొప్ప పౌరుషవంతులైన వారిని లేకుండా చేయుటకు సంకల్పించి దొరికిన వారిని దొరికినట్టు నరకడం ప్రారంభించారు. వారికి గ్రామ ప్రజలు రక్షణ ఇవ్వగా తురక సిపాయిలు గ్రామంలోని ఇళ్లలోకి చొరబడి ఆశ్రయమిచ్చిన గృహస్థులను గురుములకు కట్టి కంచాలతో కొట్టి మరణించే వరకు కొట్టి మారణహోమం గావించారు. మిగిలిన రాజవంశీయులు తమ వలన గ్రామ ప్రజలు కష్టపడటం చూడలేక అడవులలోకి పోయి తమ జీవనము సాగించారు. పండ్లు దుంపలు తింటూ అవి దొరకని సమయంలో తమ వద్దనున్న పదునైన కత్తులతో తాటి, ఈత మొదలగు చెట్ల మోపులను కోసి దానిలోని తీపి చెక్కలను తిన మొదలెట్టిరి. ఈ మోపులు కూయుటలో దానిలోని తీపిగల్ల ద్రవ పదార్థము కారుటచే దానిని వారు సేకరించి మద్యముగా మార్చుకుని త్రాగుట మొదలెట్టిరి. కాన అప్పటి నుండి వీరికి రాజ్య పదవులు పోయి కల్లు గీత ముఖ్య వృత్తిగా తయారైనది. కనుక సెగడి, ఏత, శెట్టి బలిజ, ఈడిగ, గవళ, గౌడ, తమిళనాడులో నాడరు అని ప్రాంతీయ భేదాలను బట్టి పిలువబడుచున్నారు. దీనికి తార్కాణముగా శ్రీశయనులు మన దేశంలో ఏ ప్రాంతంలో నివసించున్నప్పటికీ పాత సంప్రదాయం బట్టి యుద్ధ విన్యాసములు ప్రదర్శించుచు సాము గారడీలను నెలకొల్పుతూ పండుగ పబ్బములందు కర్రసాము, కత్తి యుద్ధము, ద్వంద్వ యుద్ధము మొదలగు యుద్ధ విద్యలలో శ్రీశయనులు విన్యాసములు చేస్తున్నారు. పై విశేష వివరణను బట్టి గౌడ దేశీయులు విద్యాధికులై, విద్యోపాసనాపరులై, సారస్వత జీవనము చేయువారై, సమస్త కళలయందును సంపూర్ణ వికాసము కలిగి ఉచ్చస్థితి నందుటం బట్టి అలంకార శాస్త్రమునందు గౌడరీతికొక ప్రత్యేక స్థానము కలిగినది. పంచ గౌడులలో సారస్వతులను విభాగమొకటి పైన తెలిసికొనియున్నాము.
కాలక్రమమున గౌడ దేశము పతన మగుట వలన ఆదరణ లేక గౌడులలో కొందరు ఇతర వృత్తులను చేపట్టి జీవించుటం బట్టి కొందరు మాత్రమే సారస్వత జీవనము కలిగిన వారగుట వలన పంచ గౌడులలో సారస్వత విభాగమేర్పడి ఉండవచ్చును. పై వివరణను బట్టి మనము ఆంధ్రకు వలస వచ్చిన సారస్వత గౌడ బ్రాహ్మణుల వంశీయుల మనుట నిర్వివాదాంశము. ఇట్టి మహావిజ్ఞాన సంపన్నము మహోన్నత జాతీయగు గౌడ జాతి మధ్య పానాసక్తితోనూ మత్స్య మాంసాది భక్షణతోనూ రాజస తామస హార ఫలంగా సాత్విక సారస్వత జీవనం సన్నగిల్లి ఆచార వ్యవహారములో కూడా సదాచారం విస్మరించి కాలానుగుణంగా పతనమైన దనుట సుస్పష్టము. ఇట్టి ఉన్నత ఆర్షసారస్వత జీవనం కల్గిన జాతి చరిత్ర సంస్మరణము వలన సన్మార్గోన్ముఖమై సదాచారాభిలాష కల్గి సంస్కారం పొంది సంస్కృతమై ఉత్తమ సంస్కృతిని అలవర్చుకుని పూర్వపు ఔన్నత్యాన్ని ఉన్నతిని నిరంతర కృషి క్రమశిక్షణల వలన సంపాదించి మరల గౌడులు అకుంఠిత కార్య దీక్షలతో ప్రాచీన ఔన్నత్యాన్ని అనతికాలంలో పొందగలరు అనుటలో ఎట్టి సందేహం లేదు. నానాస్వాద రసముల యొక్కయు ఖండ చక్కరలయు గుడ సంబంధములైన భో జనములు వేలకొలది సంపూర్ణములైనవి. గౌడ శబ్దము ఆస్వాద్యమైన భోజన పానీయ ఆసవాది పరంగా శ్రీరాముడు సురాదులను వాడినట్లు దీనివల్ల తెలుస్తుంది. గౌడ బ్రాహ్మణులు బీహారుకు వంగదేశానికి భువనేశ్వరమునకు నడుమగల దేశము బంగాళమునకు ముఖ్య పట్టణంగా నుండిన గౌడియను పట్టణాన్ని బట్టి ఈ ప్రదేశవాసులకు గౌడి బ్రాహ్మణులని పేరు కలిగినది. వీరు మత్స్య మాంసములను భక్షిస్తారు. వీరిలో అగ్రదాని గౌడ బ్రాహ్మణులు ఆది గౌడ బ్రాహ్మణులు కీర్తన్య గౌడ బ్రాహ్మణులు శుక్లవాల గౌడ బ్రాహ్మణులను వారు కలరు. వాడుక గౌడ బ్రాహ్మణులని వ్యవహరింతురు. మూల గ్రంథాలు ఋగ్వేదము శివనందీశ్వర సంవాదము శివతత్వసారము బోధాయన సూత్రం మత్స్య పురాణం స్కంద పురాణం బృహత్ సంహిత హితోపదేశం ప్రబోధ చంద్రోదయం ముహూర్త చింతామణి వరహా శాసనం పురాణ నామచంద్రిక మహాభారతం ఖాళీపురం తామ్రశాసనం బ్రాహ్మణోత్పత్తి మార్తాండం అది గౌడ దీపిక మను ధర్మశాస్త్రము సాహిత్య దర్పణం మాండూక్యోపనిషత్తు సనత్కుమార సంహితం కచ దేవయాని కథ శౌనక శుక్ర సంవాదము మల్లికార్జున సిద్ధయోగి గౌడపురాణ గంగవంశ చరిత్ర వాల్మీకి రామాయణం సుశ్రుత సంహిత కల్హణ రాజతరంగిణి శతపథ బ్రాహ్మణం కాశీయోగీశ్వరుల వారు మౌఖికంగా చెప్పిన బ్రాహ్మణ చరిత్ర.